నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికా చదువు అంటే ఒకప్పుడు చాలా గొప్ప, ఊరికి ఒకరో ఇద్దరో అన్నట్టుగా ఉండేది. వాళ్ళు అమెరికా వెళ్తున్నారంటే పెద్ద వార్త. అమెరికా నుంచి సెలవులకి వచ్చారంటే చంద్రమండలం నుంచి వచ్చిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళేవారు. అయితే అదంతా దశాబ్దాల క్రితం నాటి మాట. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీలకి అటానమస్ స్టేటస్ ఎప్పుడైతే వచ్చేసిందో, ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడైతే వెలిసాయో, ముందుగా ఇంజనీరింగ్ అంటే చీప్ అయిపోయింది. ఒకప్పటికి బీకామ్ చదువుకి ఇప్పటి ఇంజనీరింగ్ చదువుకి పెద్ద తేడా కనిపించడం లేదు. ఎంసెట్లో ఏ ర్యాంక్ వచ్చినా ఎక్కడో అక్కడ సీట్ అయితే వచ్చేస్తోంది. డబ్బుండి కొనుక్కోగలిగితే చెత్త ర్యాంక్ వచ్చినా ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోవచ్చు. ఇదొక ఎత్తైతే ఇదివరకు ఇంజనీరింగ్ పాస్ అవ్వడమే కష్టంగా ఉండేది. ప్రెజర్ తట్టుకోలేక, మార్కులు రాక మధ్యలో డ్రాప్ అవుట్లు అయ్యే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. 3వ ఏడు వరకు బ్యాక్లాగ్లున్నా 4వ ఏట అన్నీ గట్టెక్కేసే మార్గాలు కూడా చూపుతున్నాయి పలు కాలేజీలు. ఆ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా కలల్ని సాకారం చేసుకోవాలనుకునే వాళ్లే అగ్రభాగం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను. అయితే ఆ కళలు పీడకలలు కావడానికి ఇప్పుడు ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏదో ఓ రకంగా ఇంజనీరింగ్ గట్టెక్కిన వాళ్లకు ఇండియాలో ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే మంచి కాలేజీ అయ్యుండి అందులో మంచి స్కోర్లు వస్తే తప్ప క్యాంపస్ ప్లేస్మెంట్లు రావు. పోనీ కాలేజీ అటు ఇటు అయినా మంచి పర్సెంటేజ్ లేకపోతే ఒక మోస్తారు కంపెనీలో జాబ్స్ లేవు. అందుకే ఏదో ఒకటి చేసి ఎడ్యుకేషన్ పేరుతో అమెరికా చెక్కేస్తే ఇక అక్కడే ఉద్యోగం దొరికేస్తుందనే పగటి కలలు కంటున్నారు పాపం చాలా మంది. తప్పులేదు, తమ పిల్లలు అమెరికాలో స్థిరపడి డాలర్లు సంపాదించాలనుకోవటం మంచి కోరికే. తమ ఇరుగు పొరుగు వారిలాగానో బంధువుల పిల్లల్లాగానో తమ పిల్లలు కూడా అమెరికా విద్యార్థులు అనిపించుకోవాలని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అవగాహన లేకుండా ఆ కలల్ని కనడం పొరపాటే అవుతుంది. అమెరికా యూనివర్సిటీ నుంచి సీట్ వచ్చేస్తే తమ పిల్లల్ని అద్భుతమైన విద్యార్థులుగా అమెరికా గుర్తించిందని అస్సలు సంబరపడక్కర్లేదు. అసలు అది ఏ యూనివర్సిటీయో ఏ కాలేజో తెలుసుకోవాలి. అలాంటి కాలేజీల్లో ఎలాంటి జంక్ విద్యార్థులు చేరతారో అవగాహన ఉండాలి. అవకతవక కాలేజీల్లో అడ్మిషన్ అంటే గతంలో స్టూడెంట్ వీసా దొరికేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అమెరికాకి విద్యార్థుల ఫీజుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని వదులుకోలేక ప్రతి అడ్మిషన్కి ఇంచుమించు వీసా ఇచ్చేస్తోంది అమెరికన్ కాన్సులేట్. కానీ అసలు కష్టాలు అమెరికాలో దిగాకే మొదలవుతాయి. తాజా పరిణామాలైతే మరీ దారుణంగా ఉన్నాయి. అమెరికాలో చాలా చోట్ల గంజాయి వాడకాన్ని లీగలైజ్ చేశారు. ఎడిబుల్స్ పేరుతో చాక్లెట్ల రూపంలో ఉండే గంజాయి బిళ్ళలను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అదేంటో ఒకసారి రుచి చూద్దామని కొని డోసేజ్ తెలియక ఎక్కువ వేసుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళున్నారు. కొందరైతే డ్రగ్స్ వల్ల మైండ్ పాడై ఉన్మాదంలోకి దిగుతున్నారు. కొందరు ఈ డ్రగ్ ప్రభావంలో ఏ కార్ డ్రైవింగో చేసి ప్రమాదానికి గురవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే చెడు సావాసాలతో చేయకూడని పనుల్లోకి కూడా దిగుతున్నారు. సంపాదన కోసం ఆడా మగ తేడా లేకుండా తప్పుదోవ పడుతున్న భారతీయ విద్యార్థులుంటున్నారనే సత్యాన్ని విస్మరించకూడదు. ఈ విద్యార్థుల్ని అక్కడ ఉన్న కొన్ని తెలుగు కన్సల్టెన్సీ కంపెనీలు అవాంఛనీయ కార్యకలాపాలకి, ఫేక్ జాబ్స్కి వాడుకుంటున్నారు. దొరికితే వీళ్ళని కటకటాల వెనక్కి పంపి వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. ఈ ప్రమాదాల మీద గతంలోనే గ్రేట్ ఆంధ్ర ఒక వీడియో చేసింది. ఒకప్పుడు ధనికులకే పరిమితమైన అమెరికా చదువు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ వల్ల సామాన్యుడికి కూడా ఈజీ అయిపోవడంతో అది పురోగతి అనుకుంటున్నారు. కానీ తిరోగతికి, అధోగతికి కారణం అవ్వబోతున్నాయి చదువు పేరిట చేస్తున్న పలు అమెరికా ప్రయాణాలు. వెళ్లిన విద్యార్థులు పై కారణాల వల్ల ఇబ్బందుల్లో పట్టం ఒకెత్తైతే, చదువు పూర్తయినా ఉద్యోగం రాక దాంతో మరో కోర్సుకు ఫీజు కట్టి విద్యార్థిగా కొనసాగుతూ ఆడ్ జాబ్స్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. 4 ఏళ్లైనా ఇంటికి రాని పిల్లలు ఎందరో ఉన్నారు ఇండియాలోని తల్లిదండ్రులకి. ఉద్యోగం వచ్చినా ఏదో టెంపరీ జాబ్ వచ్చి 3-4 నెలల్లో ఓడిపోయేవి వస్తున్నాయి. అమెరికాకు వెళ్లేదే డాలర్ల మీద మోజుతో కాబట్టి జాబ్ రావట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో కొందరు పిల్లలు తప్పుడు పనులకు కూడా సిద్ధపడిపోతున్నారు. పిల్లలు ఆ పరిస్థితుల్ని తల్లిదండ్రులకు చెప్పరు, కానీ తెలిస్తే వాళ్ల హృదయాలు పగులుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గల్ఫ్లో తెలుగు కూలీల కష్టాల గురించి పలు వార్తలు వచ్చేవి. ఇప్పటికీ అడపాదడపా వింటూ ఉంటాం. అలాంటి వార్తలు ఇప్పుడు అమెరికాలో తెలుగు విద్యార్థుల గురించి వినాల్సి వస్తోంది. అమెరికాలో ల్యాండ్ అయ్యి నెల తిరగకుండానే 2 తెలుగు విద్యార్థులు తమ ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. కారణాలు ఏమైనా సరే అది ఇండియాలోని తల్లిదండ్రులకి ఎంత గుండెకోత. తమ వద్ద ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వాళ్ళు అనుక్షణం వేదన చెందుతూనే ఉంటారు కదా.
మంచి భవిష్యత్తు కోసం కోరి అమెరికాకి పంపి నెల పూర్తవకుండా కొడుకు మృతదేహం కోసం వేచి చూడడం ఎంతటి హృదయ విదారకం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అమెరికా పంపేదాకా ఆరాటపడుతున్నారు. తర్వాత ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా ఉలిక్కిపడి పిల్లల క్షేమం కోసం హైరాణ పడిపోతున్నారు. నిజానికి మొన్నటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం అమెరికా వెళ్లిన 5గురిలో ఒక విద్యార్థికి ఉద్యోగం దొరకడం కూడా కష్టమే. ఆ 5గురిలో ఒకడు తమ సంతానమే ఉంటుందని తల్లిదండ్రులు ఊహించుకోవటం సరికాదు. తమ పిల్లల టాలెంట్ ఎంతో ముందుగా బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ వలయంలో చిక్కుకుని ఎప్పుడో అప్పుడు ఇండియా తిరిగొచ్చి పుచ్చుకున్న ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పిల్లలకి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా చదువు ఇప్పుడు రిస్కే. కేవలం టాప్ స్కోర్లు తెచ్చుకుని టాప్ 50 యూనివర్సిటీల్లో హై డిమాండ్ ఉన్న డిగ్రీలు చదివే మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. గాలివాటంగా చదివేసి గుంపులో గోవిందా కింద అమెరికా వెళ్ళిపోవాలనే కలల కంటే ఉన్న చోటే చక్కగా చదువుకుని మంచి ఎంఎన్సీలోనో కనీసం ఒక మోస్తరు కంపెనీలోనో జాబ్ సంపాదిస్తే నెమ్మదిగా కంపెనీ ఖర్చుతో ఆన్సెట్ వర్క్ మీద అమెరికా వెళ్లే కల తీర్చుకోవచ్చు. ఆ మార్గాన్ని వదిలి చదువు కోసం అమెరికా వెళ్ళడం అందరి విద్యార్థులకు సరైన నిర్ణయం అనిపించుకోదనే సత్యాన్ని గ్రహించాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.